అనవసరంగా తన లైఫ్ స్పాయిల్ చేశానే. ఎంతో బతిమాలాడు, కానీ నేనే వినలేదు. తనని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఏమైంది మీనాక్షి? తప్పు తెలుసుకున్నావు కదా, తన దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? చేస్తా అండి, ఖచ్చితంగా చేసేవాడిని. తన కోసమే కదా ఇన్ని ఇబ్బందులు పడింది. మీరు యాక్సెప్ట్ చేస్తారని దానికి కూడా తెలుసండి. అందుకే ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది. నిజంగా నా ఇంటికి వచ్చిందా? జాగ్రత్త, పద. నాతో బ్రతకాలని చెప్పి నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే చనిపోయిందా? ఏంటి ఇక్కడ? నేను సార్ పుష్పక్ ఏజెంట్ని. ఏంటి సార్ అబద్ధం ఆడారు? మేడం రారని. మేడంని కలిసా, వస్తానన్నారు. మీనాక్షిని కలిసావా? ఆ, ఎక్కడ? మేడం నన్ను గుర్తుపెట్టారా? నేను ఏజెంట్ సాయి ఫ్రమ్ పుష్పక్ ట్రావెల్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఏంటి మేడం మీరు హనీమూన్ ప్యాకేజ్ బుక్ చేసుకుని ఇప్పుడు రానంటే ఎలా? సార్ ఏమో తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతా అంటున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ నో మ్యామ్, యూ విల్ ఎంజాయ్ ద ట్రిప్. లేదండి, కంపల్సరీ వస్తాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, తనతో మాట్లాడి మీకు చెప్తాను. భయ్యా ఇదంతా 250 మేడం. ఇది ఇవ్వండి. ఓకే మేడం. నైస్ సెలక్షన్. తనకి ఫిషెస్ అంటే ఇష్టం. ఓ సార్కి గిఫ్టా? ఐ టోల్డ్ యూ నో మ్యామ్, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సార్ మీరు అన్నట్టు మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీకోసం ఫిష్ కొన్నారు సార్. ఏంట్రా ఇది? నాదన్నా. నీదా? నీదా? దొరికిందన్నా. గడమేంటి? ఎక్కడ దొరికింది? నిజమన్నా, ఆ రోజు రాత్రి లిఫ్ట్ లోకి వెళ్తే ఇక్కడే దొరికిందన్నా. అబద్ధాలు ఆడుతున్నాయి ఏంటి? రాత్రి ఏంటి? నిజమన్నా, నాకు రాత్రి దొరికిందన్నా. మీనాక్షి వచ్చింది మధ్యాహ్నం. సుందర్, ఆ రోజంతా కరెంటు పోయింది, మళ్ళీ రాత్రి వచ్చింది. ఫిష్ లోపలే ఉండిపోయి ఉంటుంది సుందర్, లిఫ్ట్ లో. మరి ఆ జనరేటర్ ఏమైంది? పెట్రోల్ అయిపోయింది బాబు, ఆ రోజు అసలు జనరేటర్ అయ్యలేదు. అవునన్నా. ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది. ఫిబ్రవరి 10 సోమవారం. తెలుసా,
నా కెరియర్ లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు. ఆ రోజంతా కరెంటు పోయింది, మళ్ళీ రాత్రే వచ్చింది. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు. ఎవరు లేరు. ఏంటి? ఎవరు లేరు అన్నది ఒక నవల్, థ్రిల్లర్ నవల్. సుందర్కి ఇచ్చాను, అది కావాలి. సుందర్ ఇంట్లో లేడు. తెలుసు, కానీ కొంచెం అర్జెంట్. చూడరా ప్లీజ్. సరే. ఉండండి, డోర్ వేసేకండి. అంటే ఆ బుక్ నేను గుర్తుపట్టగలను కదా, టైం సేవ్ వద్దని. ఆ షెల్ఫ్లో ఉన్నట్టుంది, కొంచెం చూడండి ప్లీజ్. చదువుతూ చదువుతూ బెడ్రూమ్లో ఏమైనా మర్చిపోయాడేమో, ఒకసారి చూస్తారా? దొరికితే నా ఫ్లాట్కి తీసుకొచ్చి ఇచ్చేయండి, నేను అక్కడే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. షాక్లు అక్కడికి ఏదో నీకు ఇంట్రెస్ట్ లేనట్టు, నేనేదో నేను ఫోర్స్ చేస్తున్నట్టు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. ఎవరు చూడకుండానే కదా వచ్చా, కొళ్ళెం కూడా పెట్టేశా. ఎవరు చూడకుండా ఎందుకు రావాలి? ఓహో, మొన్న నువ్వు ఎవరితోనో కారులో బయటికి వెళ్ళావు, వాడికి నీకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు కదా? చూడలేదనుకున్నావా, అర్థం కాలేదనుకున్నావా? చూసిందంతా నీ మొగుడికి చెప్పకుండా నోరు మూసుకొని కూర్చున్నాను కదా, అందుకే పత్తెత్తు కబుర్లు. చెప్పానా? న్యానికి చెప్పానా? చెప్పానా? నువ్వు నీ మొగుడుతోనే పడుండు, అస్సలు జీవితాన్ని ఎంజాయ్ చేయకని పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లా. ఎంజాయ్ చెయ్యి, బాగా చెయ్యి. కానీ సంసార పక్షంగా ఇలా అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు ఏదో ఇరుగు పొరుగులతో పెట్టుకోవాలి, కానీ రోడ్డు మీద తిరిగి అడ్డమైన ఎంతలతో పెట్టుకుంటే ఇంక వాళ్ళంటోళ్ళు ఏం కావాలి? మీరేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదు. సరే, నా హస్బెండ్ తో హ్యాపీగా ఉండాలని వచ్చాను. ప్లీజ్ ఉండు. నేనేమన్నా కాదన్నానా? నీ హస్బెండ్ తో కూడా హ్యాపీగా
ఏంటి సుందర్? ఏంటి ఎందుకు చంపావురా? ఏంటి ఎందుకు చంపావు? ఏం మాట్లాడుతున్నావు సుందర్? నేను చంపడం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అరే, ఇంతకాలంగా నీ ఎదురింట్లో ఉంటున్నాను, నా గురించి ఆ మాత్రం నీకు తెలీదా? అసలు నీకు ఓ విషయం చెప్పాలి. ఎందుకు చెప్పావు? చెప్పురా, ఎందుకు చెప్పావు? మీనాక్షి ఎందుకు చెప్పావా? ఎందుకు చెప్పావురా? వదలండి, వాణ్ణి పట్టుకోండి. నీకేమన్యాయం చేసిందిరా? ఈ కేసు గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రెస్ మీట్ పెట్టాం. విక్టిమ్ మీనాక్షి ఊరెళ్ళి తన ఇంటికి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ టైంలో హస్బెండ్ ఇంట్లో లేడు. అక్యూజ్డ్ హిందూలో ఎదురింట్లో ఒంటరిగా ఉంటాడు. పెళ్లి కాలేదు, ఫెయిల్డ్ మ్యూజిషియన్. ఇంతకు ముందు కూడా చిన్న క్రైమ్ రికార్డు ఉంది. మీనాక్షి మీద రేప్ అటెంప్ట్ చేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయింది. హెడ్ ఇంజురీ, స్పాట్ డెడ్. అక్యూజ్డ్ ప్యానిక్ అయ్యి ఏం చేయాలో తెలియక డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలనుకున్నాడు. ఫింగర్ ప్రింట్స్, అదర్ ఎవిడెన్సెస్ మొత్తం రిమూవ్ చేశాడు. అసలు ఎలా పట్టుకున్నారు సార్? ప్రతి క్రిమినల్లో తప్పు చేస్తాడు. అదే మన క్లూ. ఇక్కడ విక్టిమ్ మీనాక్షి తన హస్బెండ్కి ఫిష్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది, కానీ అది లిఫ్ట్లో మర్చిపోయింది. అదే నా క్లూ. ఆ చిన్న క్లూ పట్టుకుని కేసు మొత్తం సాల్వ్ చేశాను. నేను చెప్పేది ఏంటంటే, మనతోనే క్రిమినల్స్ కూడా ఉంటారు. చాలా నార్మల్గా ఉంటారు. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఉమెన్. మీ ఎవరికైనా ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా ఈ రంగాన్ని కలవండి. జీవితం చెప్పే పాఠం ఏ స్కూల్లోనూ యూనివర్సిటీలోనూ చెప్పారండి. నేను మ్యాథ్స్ టీచర్ని కదా, క్యాల్కులేషన్ సరిగ్గా చేస్తే ప్రతి లెక్కకి సమాధానం దొరుకుతుందని నమ్మేవాడిని. కానీ జీవితంలో కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకదండి. ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతామా, ఆశతో ముందుకెళ్తామా అన్నది మన చేతిలోనే ఉంది. అందుకే టైం తీసుకున్నా సరే మంచి డెసిషనే తీసుకున్నాను అనిపిస్తుందండి. మ్యారేజ్లో కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్, క్యాల్కులేషన్స్ ఇవేం వర్కౌట్ అవ్వండి. జస్ట్ మన ఇద్దరం ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తే చాలు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అంటే మ్యాట్రిమోనీ సైట్లో ఈ ఫోటో పెట్టారు. ఇప్పుడేదో గడ్డం పెంచుకొని దేవదాస్ లుక్. అలా ఏం లేదండి, తిరుపతి మొక్కు. ఓ ఓకే. మీకు ఇష్టం లేకపోతే తీసేస్తా అండి. పర్లేదు. నా గురించి అంతా చెప్పాను, మీరు చెప్పండి. అసలు మీ ఉద్దేశంలో పెళ్ళంటే ఏంటి?
పెళ్ళంటే పెళ్ళంటే